అంటే ఇప్పుడు మీరు మాంసాహారం అనేది మనిషి జీవితానికి అవసరమా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి ఫస్ట్. అవును. నాన్ వెజ్ ఉమ్. అంటే ఇప్పుడు ఎవరన్నా కొంచెం వల్గర్గా మాట్లాడుతుంటే దాన్ని ఏమంటాం? వర్డ్స్ని నాన్ వెజ్ లాంగ్వేజ్ అంటాం కదా. అవును. అంటే అది అంత సభ్యత కాదు. అంటే ఒక ఇద్దరు బాగా క్లోజ్ అయిన వాళ్ళు అలా మాట్లాడుకుంటే అది వాళ్ళిద్దరికి ఆమోదయోగ్యం అవుతుంది. కానీ నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడితే అసభ్యంగా ఉంటుంది. అసభ్యము అన్నాం పదాలు చెవులకి తాకితేనే అంత. అప్పుడు అసహ్యము, హీనము పదార్థానికి ఉన్నటువంటి గుణం, అది లక్షణం. అంటే దాన్ని ఎలా చూడాలంటే, ఒక మనిషి ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు ఇంట్లో, దాన్ని వెంటనే మనం దహన సంస్కారాలు ఎందుకు పూర్తి చేస్తాం? మనకి ఇష్టం, ఆయన చాలా ఇష్టం, మన ఇంట్లో వ్యక్తే మనకిష్టం, ఆయన శరీరాన్ని విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి ప్రాణం బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? దహనం చేస్తున్నాం. ఎందుకు ఉంటే అది పాడైపోతుంది. మనకు అతని మీద చాలా వ్యామోహం ఉంది, అభిమానం ఉంది, కానీ అక్కడతో దాన్ని విడిచిపెట్టి తీసుకెళ్ళి దహన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. అలాగే ఒక కోడి లేకపోతే ఒక మేక సంబంధించినటువంటి మాంసాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎంతసేపు మీరు అలా దాన్ని ఉంచగలరు? వండకుండా బయట ఉంచి ఆ చనిపోయిన కోడిను మేకను మాంసాన్ని తీసుకొచ్చి 1 కేజీ 1/2 కేజీ తీసుకొచ్చి ఇంట్లో ఎంతసేపు ఉంచగలం? ఎక్కువసేపు ఉంచలేదు, అది కూడా పాడైపోతుంది. ఏమవుతుంది? పాడైపోతుంది, స్మెల్ వస్తుంది. ఓకే, అది అంటే కొంత ప్రాసెస్ చేసిన తర్వాత. అదే 1 కేజీ వంకాయలు తీసుకొచ్చాం, 1 కేజీ బెండకాయలు తీసుకొచ్చాం, అక్కడ బయట వదిలేస్తాం, ఎంతసేపటికి కుళ్ళిపోద్ది? అది కొన్ని డేస్ ఉంటుంది అలానే కుళ్ళిపోకుండా. అంటే దాంట్లో జీవశక్తి అధికంగా ఉంది కదా. మాంసంలో లేదు అసలు, ఎందుకంటే అది అప్పటికే చచ్చింది. చచ్చిన దాన్ని ముక్కల కింద కోసుకొని ఇంట్లో పెట్టుకున్నాం. అంటే మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా అయితే దహన కార్యక్రమాలు చేస్తామో, అలాగే ఇది మీరు ఎంత ప్రాసెస్ చేయగలరు? శాశ్వతంగా ప్రాసెస్ చేయలేదు అంటే పూర్తిగా. ఇప్పుడు వండిన కర్రీ వండకుండా ఉన్నటువంటి మాంసం ఉందమ్మా, పక్కన పెడితే సాయంత్రం కల్లా స్మెల్ రావడం మొదలుపెట్టింది. వండిన కర్రీ పక్కన పెట్టావు, అది ఎంతసేపు ఉంటుంది వాసన రాకుండా? ఒక రోజు ఉంటుంది అంతే. అది కూడా సేమ్ అంతే. అది పాడైపోవడం అనేది సహజం. ఇక్కడ మనం కాయగూరలు తీసుకుంటే అంత దుర్గంధం ఇవ్వవు, 2-3 రోజులు దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది. అందుకనే మనం ఎక్కువగా ప్రాసెస్ చేయకూడదు కాయగూరలు. ఈ మాంసాన్ని అయితే ఎక్కువ ప్రాసెస్ చేయాలి. దీన్ని వండడానికి ప్రాసెస్ ఎక్కువే, అది అరగడానికి తీసుకునే ప్రాసెస్ ఎక్కువే. అందుకని మానవులకి మాంసాహారం నిషిద్ధం. అది ఏ రోజైనా పక్కన పెడదాం. సరే, అలవాటు పడి ఉన్నాం, తిని అలవాటు పడిపోయి ఉన్నాం, మానలేకపోతున్నాం. అయినా ఆదివారం అసలు తినకూడదు. దరిద్రం ఏంటంటే మనకి హాలిడేస్, సెలవులు, ఛానల్ సెలవు ఇచ్చినా, సాఫ్ట్వేర్ సెలవులు ఇచ్చినా మనకి ఆదివారమే సెలవు ఇస్తారు. కాబట్టి ఆ రోజే ఆ అష్టదరిద్రాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారమ్మా. మీరు బాగా డబ్బులు సంపాదిస్తారు, లక్షల జీతాలు ఉన్నాయి, మీరు దాయగలిగారా డబ్బు? లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు డబ్బుని దాయగలిగారా? తీసుకెళ్ళి హాస్పిటల్కి వస్తున్నారు. ఎందుకంటే మనం చేసే పెద్ద పొరపాట్లలో. అప్పుడు మీరు ఇంకో ప్రశ్న అడగాలి, కేవలం మాంసాహారం తినేవాళ్ళేనా? మాంసాహారం తినని వాళ్ళకి కూడా రోగాలు వస్తున్నాయి కదా అని అడగాలి కదా. ఉందా? సందేహం లేదా? వెజిటేరియన్స్ కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ తింటేనే కదా దాంట్లో ఉన్న కొన్ని ప్రోటీన్స్ అవి ఖచ్చితంగా మనకు కావాలని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు కదా. డాక్టర్స్ ఏమైనా దేవుళ్ళమ్మా? అలానే లేదు, కాకపోతే మనకు సెకండ్ లైఫ్ ఇచ్చేది వాళ్ళే కదా డాక్టర్స్. లైఫ్ ఏమి ఇవ్వలేరమ్మా, ఒక ప్రయత్నం చేస్తారు. మనకి ఏదో ప్రమాదం వచ్చింది, ఒక ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది? చాలా ఇయర్స్ నుంచి చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు. 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ల క్రితం స్టడీ చదువుకున్నావు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో నువ్వేం చేయగలవు స్పెషల్గా? ఇంతకు ముందు ఉన్న దానికన్నా కొంచెం షైనీగా కెమెరా ముందుకు వచ్చి ఒక గెస్ట్తో మాట్లాడాలనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. డాక్టర్ అన్నా అంతే, సాధారణ స్థితి నుంచి వచ్చి ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పేది ఒకటి ఉంటుంది, ఇది తప్పు రైటు. ఇప్పుడు నీకు ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. కెమెరామెన్ ఉన్నప్పుడు కెమెరామెన్ చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి లైట్ని, ఆ మైక్ సిస్టమ్ని
దీనికంటే ఒక ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవుతావు. అలాగే మెడికల్ అనేది వాళ్ళకు సంబంధించినటువంటి డిక్షనరీలు రాసింది మాత్రమే చెప్తారు. ఎక్కడా కూడా 100% ఇది మాంసం అని నిజంగా 100% మాంసాహారం మానవుడికి అవసరం, ఇది లేకపోతే బ్రతకటం కష్టం అని స్టాంప్ వేసి సైన్ చేసి ఇమ్మని ఎవరినైనా, ఏ డాక్టర్నైనా, ఏ మెడికల్ కౌన్సిల్ అయినా. అంటే కూరగాయల్లో లేని కొన్ని లేనివంటే ఏమి ఉండదమ్మా. ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళితే ఇంత మాంసాహారం లేదు, జనాభా అలాగే ఉన్నారుగా, బతికేంగా అందరం. అంటే మన ఇద్దరి మధ్య డిస్కషన్ ఏంటి అంటే ఆదివారం మాంసం తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. ఇక మీరు మాట్లాడిన ప్రోటీను, కాయగూరల్లో లేని పోషకాలు, వీటి గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. ఇది గుర్తుపెట్టుకో. ఆదివారం మాంసం తినడం వల్ల సంకనాగిపోతారు, గుర్తుపెట్టుకో. మరి తినని వాళ్ళు కూడా సంకనాగిపోతున్నారు అని అనవచ్చు. సూర్య అపచారాలు అని ఉంటాయి. సూర్య అపచారాలు, సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యలో ఉంటుంది జీవితం అంతా. మానవుడి జీవితం ఉండాలి, దీంట్లో ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు. మాంసము, మాంసపు కృతులు, కందిపప్పు ఎక్కువ తిన్నా ప్రమాదమే. అందుకనే నేను మీకు ముందు ఎపిసోడ్లో చెప్పా, మాఘమాసం ఆదివారాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా అటుకులు తినేవారని. ఎందుకంటే తేలిగ్గా జీర్ణం అవుతే పోషక విలువలు అధికంగా ఉంటాయి. అంటే సూర్యుడికి సంబంధించినంత వరకు జీర్ణక్రియకు అనుకూలమైనటువంటి వస్తువులు మాత్రమే తినాలి. దీన్ని అవి కాకుండా తిన్నవి సూర్య అపచారాల కింద వెళ్ళి ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడే. సూర్యుడు గురించి తెలుసుకోకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోలేరు ఎవరు కూడా. మీకు ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీలో విటమిన్ డి ఎక్కడి నుంచి పుష్కలంగా వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు? సూర్యుడి నుంచి వస్తుంది. అంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. విటమిన్ డి లేకుండా మీ బాడీలో ఏ విటమిన్స్ పనిచేయవు కదా. అందుకని సన్ ఫాలోవర్స్, సూర్యుడిని అనుసంధానం చేసుకోండి, సూర్యుడిని అనుసరించండి. మీ ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాలనుకుంటే మీరు వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఎవరైనా సరే, ఒకవేళ మాంసాహారులు అయితే మాంసం తినకూడదు, వెజిటేరియన్స్ అయితే మాంసపు కృతులు ఉన్నటువంటి ఆహారం తినకూడదు. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, పల్లీలు ఇవన్నీ కూడా మాంసకృతులు అధికంగా ఉంటాయి. ఇవేవి కూడా ఆదివారం తినకూడదు. ఎందుకు అంటే ఆ రోజు సిస్టమ్ కొంచెం సెపరేట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆదివారం ఆ పేరుకున్నటువంటి లక్షణం చెప్తున్నాను. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఇవన్నీ కూడా ఎలా అయితే 7 కొత్తగా ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఆ క్వాలిటీసే మన ఆరోగ్యం. అందుకని ఏంటంటే ఆదివారం మాంసము తినకూడదు, మాంసపు కృతులు అధికంగానూ తినకూడదు. తేలికగా జీర్ణం అవ్వాలి, అవి మనకి శక్తిగా మారాలి.